దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. కన్నులెత్తి ఎవరెవరు ఏ రీతిగా కన్నులెత్తారో, ఈ కార్యాలు ఎలాగ జరిగించబడినాయో మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. వాక్యం వింటున్నటువంటి మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉంటున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని దావీదు చెప్తాడు కదా. అక్కడే మరి యెహోవా వలన నాకు సహాయం కలుగును అని కూడా చెప్తూ ఉంటాడు. కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. కొండల తట్టు కన్నులు ఎత్తితే ఏం సహాయం దొరుకుతుంది? దేవుని వైపు కన్నులు ఎత్తినట్లయితే సహాయం దొరుకుతుందని మరలా తనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము 12వ వచనం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఆకాశమందు ఆసీనుడగువాడా, నీ తట్టు కన్నులు ఎత్తుచున్నాను. దాసుడి కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనము యజమానుడు తట్టు మరి దాసుడు ఏవైనా ఇస్తాడేమో, ఏవైనా పెడతాడేమో అని, అలాగే దాసురాలు యజమానురాలు చేతి తట్టు చూసినట్లుగా దేవుడైనటువంటి యెహోవా తట్టు మనం చూసినట్లయితే మనకి సహాయం దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. 119వ దావీదు కీర్తన 18వ వచనము, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువుము అని చెప్తూ ఉంటాడు. ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవమని దావీదు చెప్తూ ఉంటున్నాడు. దేవుని ధర్మశాస్త్రమునందు ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇంకా 119వ దావీదు కీర్తన 37వ వచనాన్ని చూసినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని చెప్తూ ఉంటున్నాడు. నిజమే కదా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో వ్యర్థమైనటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాము. అలా చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని చెప్పి అడుగుతూ ఉంటున్నాడు. ఈరోజు మరి ముఖ్యంగా టీవీలు, సెల్ ఫోన్లు, దాంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లుగా మనుషులు మనం చూస్తూ ఉంటున్నాము. కానీ మరి దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దేవునితో సహవాసం చేయడము, ఆ దేవుని దర్శనాలు చూడడం, ఇలాంటివి దైవికమైనటువంటి విషయాల్లో మనం ముందుకు సాగాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, అబ్రహాము కన్నులు ఎత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి అని చెప్తూ ఉంటున్నాడు. అక్కడ అబ్రహాము కన్నులు ఎత్తి చూశాడంట. చూసేటప్పటికి 3 మనుషులు తన ఇంటికి వస్తున్నారు. ఆ 3 మనుషులు కూడా ఆతిథ్యం ఇచ్చినట్లుగా, గొప్ప దీవెన పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని కూడా చూశాడంట. లోక సంబంధమైనటువంటి చూపులు ఉంటాయి, ఆత్మ సంబంధమైనటువంటి చూపులు ఉంటాయి. ఆ ప్రదేశం అంతా బాగుంది, చక్కగా ఉంటాను అనుకొని అబ్రహాము సహవాసం నుంచి దూరంగా వెళ్ళి ఉంటున్నాడు. మరి అక్కడ సహవాసం లేదు. తన భార్య, బిడ్డలు, తన కుటుంబం అయినా మరి సహవాసంగా కూడుకొని కుటుంబారాధన చేసుకోవడం ద్వారా అనేక మంది మరి మార్చబడేవారేమో. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం చూస్తే 13వ అధ్యాయము 14వ వచనం కూడా ఆదికాండం చూస్తే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము అని చెప్పి మరి లోతుతో చెప్పినప్పుడు, మరి తను చూసుకొని వేరే స్థలానికి వెళ్ళినప్పుడు దానికి వ్యతిరేకంగా అబ్రహాము వెళ్ళి ఉంటున్నాడు. ఇంకా ఆదికాండము 22:4వ వచనం చూసినట్లయితే, అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు నుంచి పనివారితో, మీరు గాడిదలతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి
దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పెను. ఇక్కడ అబ్రహాము కూడా కన్నులెత్తి దూరము నుండి ఆ యొక్క పర్వతాన్ని చూశాడు. మరి మనుషులతో పాటు అక్కడికి వెళ్ళాడు. తర్వాత ఆ మనుషులతోటి చెప్తూ ఉంటున్నాడు, గాడిదలు మనుషులు కూడా అక్కడే ఉండండి, నేను మరి చిన్నవాడు వెళ్ళి దేవునికి మ్రొక్కి వస్తాము అని చెప్తూ ఉంటున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకొక్కడైన నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించే ఇస్సాకుని నాకు బలిగా ఇమ్మని చెప్పాడు కదా, మరి బలిగా ఇచ్చేస్తే నేనే తిరిగి వస్తాను అంటలేదు. బలిగా ఇచ్చినప్పటికీ కూడా నా దేవుడు నా బిడ్డను మరలా సజీవ లెక్కలో నాకు ఇస్తాడు అనేటటువంటి గొప్ప నిరీక్షణతోటి ఆ మాట తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానము చేస్తూ బయలు వెళ్ళి కన్నులెత్తి చూచి ఒంటెలు వచ్చుచుండుట చూచాడు. ఇక్కడ ఇస్సాకు పొలంలో ధ్యానం చేస్తూ కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉంటున్నాయి. కన్నులు మరి ముఖ్యంగా మనము ఎటువైపు మన కన్నులను ప్రోక్షిస్తూ ఉంటున్నాం, ఎటువైపు మన కంటి చూపును దృష్టిస్తూ ఉంటున్నాము. ఇక్కడ రిబ్కా కూడా 24వ అధ్యాయం 64వ వచనంలో రిబ్కా కాడ కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటెల మీద నుండి దిగి ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే రీతిగా సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. ఇక్కడ బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులను వారి గోత్రములను చూసినప్పుడు మరి దేవుని యొక్క ఆత్మ బిలాం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మరి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే నీవు పిస్కా కొండకు ఎక్కి కన్నులెత్తి తేరి చూడుము అని దేవుడైనటువంటి యెహోవా ఆ యొక్క మోషేతో చెప్పినట్లుగా అక్కడ మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఆ పిస్కా కొండ మీద నుంచి చూస్తాడు. కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతడు వెళ్ళలేకుండా ఉంటున్నాడు. ఎందుకంటే మరి అది చూస్తావే కానీ నువ్వు వెళ్ళలేవు అని చెప్పి దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. మరి మోషే 2 విషయాల్లో తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఎన్నో లక్షలాది కాల్బలాన్ని నడిపించినటువంటి మోషే దేవుని మాటను బట్టి మరి బండతో మాట్లాడమంటే మొట్టమొదట బండను కొట్టమని చెప్పాడు, దేవుడు కొట్టాడు. రెండవసారి బండతో మాట్లాడమని చెప్పినప్పుడు మరలా బండను కొట్టాడు తన కర్రతోటి. ఇంకా మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆశీర్వదిస్తే వారిని ద్రోహులారా అని పిలిచాడు. కాబట్టి విసుగెత్తిపోయి మరి పిలిచాడు. అయినప్పటికీ కూడా మరి దాన్ని బట్టి నువ్వు తేరి చూస్తావు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కానీ నువ్వు అక్కడ ప్రవేశించవని దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. ఇంకా దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుచున్న ఒకడు కనపడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. దానియేలు మరి కన్నులెత్తి చూశాడంట. ఎవరిని చూశాడంటే నారబట్టలు ధరించినటువంటి ఒకడు నాకు కనపడ్డాడు అని చెప్తూ ఉంటున్నాడు. అతడు నడుముకి మేలిమి బంగారు దట్టి కట్టుకున్నట్లుగా కూడా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప దర్శనం అండి! దేవాది దేవుణ్ణి చూసినటువంటి దర్శనము కన్నులెత్తి. కాబట్టి ఇక్కడ మనం ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనము ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించినప్పుడు విస్తారమైనటువంటి జనం భుజించడానికి అనువుగా మరి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఇంకా ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 34వ వచనము. చెవుడు గల నత్తి వానిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చిరి. ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడుము అని అర్థము. చూడండి, ఇక్కడ మరి ఒక చెవుడు నత్తి కలిగినటువంటి వాణ్ణి మరి ఆ నోటిని ఉమ్ము వేసి ఆ నాలుకను ముట్టి మరి ఆకాశం వైపు కన్నులెత్తి మరి తెలియచేసిన విషయం ఏంటంటే ఎప్పాతా అనే మాటకు తెరువబడుము అని అర్థము. కాబట్టి ఎప్పుడు ఎన్నడూ ఎవరు విని ఎరగనటువంటి ఆ గొప్ప కార్యాలు యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు చేశారు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా అలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని పేరిట ఏది ప్రార్థన చేసినా దేవుడు సహాయం చేస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ కనపడలేదు. ఇక్కడ మరి కొండ మీద రూపాంతరం చెందినటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే మోషే ఏలియాలు కూడా అక్కడ కనబడతారు. అయితే శిష్యులు చూసి మరి పేతురు అంటాడు కదా, ప్రభా నీకొకటి, మరి మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేస్తాం, ఇక్కడే ఉందామని చెప్పేసి అన్నప్పుడు వారు చూచుచుంటుండగానే వారు అంతర్ధానం అయిపోయి ఉంటున్నారు. యేసు అక్కడ మిగిలి ఉంటున్నాడు. అప్పుడు వారు కన్నులెత్తి చూసి మరి ఎవరు కూడా వారికి తర్వాత కనిపించలేదు. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ధనవంతుడు లాజరు సంగతి మనకి తెలిసినటువంటి సన్నివేశమే. అయితే మరి ఇక్కడ చనిపోయినప్పుడు ఇక్కడ కాల్చేయడమో భూమిలో పాతి పెట్టడమో జరుగుతుంది కదా. మరి ఇక్కడ కన్నులెత్తి చూశాడంట ఆ ధనవంతుడు దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజర్ను చూశాను అని చెప్తూ ఉంటున్నాడు. మన లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. ఈ బయట ఉన్నటువంటి మనిషిని శరీర సంబంధమైనటువంటి మనిషి అంటారు. లోపల ఉన్నటువంటి మనిషిని ఆత్మ సంబంధమైనటువంటి మనిషి అంటారు. మన శరీరానికి ఎలాగైతే అన్ని అవయవాలు ఉన్నాయో లోపల ఉన్న ఆత్మకు కూడా అన్ని అవయవాలు కూడా ఉంటాయి. అయితే ఈ శరీరం కొంతకాలం ఉంటుంది, కానీ ఆత్మ శాశ్వత కాలము ఉంటుందన్నమాట. అంతము లేనటువంటిది ఆత్మకు మరి ఉంటుంది, అంతం లేదు. కాబట్టి కన్నులెత్తి అగ్నిగుండంలో పాతాళంలో బాధపడుతూ దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి లాజరును తన కళ్ళతో చూసి ఉంటున్నాడు. అయితే ఇంకా మనం చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు కూడా, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఆ లాజర్ను పంపించినట్లయితే తన చిటికిన వ్రేలు కొన నీళ్లలో ముంచి ఒక చుక్క నా నాలుక మీద వేస్తే నా నాలుక చల్లారుతుంది అని కూడా చెప్తూ ఉంటున్నాడు. అంటే అక్కడ నోరు కూడా ఉంది. ఇంకా నేను యాతన పడుతున్నాను అంటున్నాడు. యాతన పడడానికి శరీరం కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. యేసయ్యని నమ్ముకుంటేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. యేసయ్యని నమ్మకపోతే అందరూ కూడా ఆరని అగ్నికి వెళ్ళవలసిందే. అంతము లేనటువంటివి 5 ఉన్నాయి. ఏంటంటే మరి పరలోకానికి అంతం లేదు, నరకానికి కూడా అంతం లేదు, యేసయ్యకి అంతం లేదు, సైతాను కూడా అంతం లేదు, మరి మనలో ఉన్నటువంటి ఆత్మకు కూడా అంతము లేదు అని మరి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ కూడా మరి కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము అని యేసుప్రభు వారు చెప్తారు. యేసయ్యని చూడాలనేటటువంటి ఆశతోటి జక్కయ్య చెట్టు ఎక్కి ఉంటున్నాడు. జక్కయ్య త్వరగా దిగు అని కన్ను
కన్నులెత్తి యేసయ్య చూసినప్పుడు జక్కయ్య ఆ చెట్టు మీద నుంచి దిగి మరి ఏమనుకొని ఉంటాడంటే, ఇన్ని వేల మంది మనుషుల్లో నా పేరు పెట్టి పిలిచాడు యేసయ్య, అంటే నా జీవితం కూడా యేసయ్యకి తెలుసనమాట అని చెప్పేసి, మరి నేడు నీ ఇంట్లో ఉండాలి అని చెప్పి యేసయ్య చెప్పినప్పుడు సంతోషంతో తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఏ బోధ చేయక్కర్లేకుండానే మరి తను నిలువబడి యేసయ్య తన ఇంటికి వచ్చేటప్పటికి తను దోషి అని, నా పేరు ఎరిగినటువంటి దేవుడికి నా పాపాలు కూడా తెలుసు అని చెప్పి తను నిలువబడి, మరి నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నా దగ్గర ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఉంటే అతనికి 4 గంటలు మరలా ఇస్తానని చెప్పేసి ఆ రీతిగా చెప్పినప్పుడు మరి తన ఇంట్లో యేసయ్య జక్కయ్య తప్ప ఇంకెవరు కూడా లేరని, అప్పుడు ఏమంటున్నాడంటే యేసయ్య, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, అక్రమ సంపాదన కానీ అన్యాయపు జీవితం కానీ మన జీవితంలో ఉన్నంత కాలం కూడా మనం దేవుని పిల్లలుగా పిలువబడలేము, దేవుని పిల్లలుగా చేయబడలేము. ఎప్పుడైతే వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుతామో అప్పుడు దేవుని పిల్లలుగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తామో అప్పుడే మనకి దేవుని రాజ్యం మనకి దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ